బాగా ఆడుకుంటున్నానండి. మీరే పేరెట్టుకున్నారు, బాగున్నారు. ఒకసారి गणपति स्तोत्रं षड्भिर्मासैर्फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभतेनाकृतम् महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे भोलासुरभयङ्करी सर्वकामारे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्वहरे सर्वदुःखभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते श्रीकुचिकरे देवी कुचिमुख्यदायिनी मातृमुखे सदा देवी महालक्ष्मी नमोस्तुते नाट्यङ्करिते देवी राजसिद्धिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः మండపేట నుంచి ఇలా కొబ్బరి బొండాలు సేకరించి భద్రాచల రావుల వారికి 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు మా వారు. అందులో నేను 18 సంవత్సరాలుగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో మా పిల్లలకు కూడా నేను ఈ వృత్తి అలవాటు అన్నీ చేస్తున్నాను. పిల్లలు మేము అందరం కలిసి 11 రోజులుగా నియమ నిష్టలతో ఈ కొబ్బరి బొండాలన్నీ ఇలా చేయడం జరుగుతుంది. ఇలా రావుల వారిని ఇంట్లో పెట్టుకుని మేము ఇలాగే అందంగా చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇలాంటి అనుగ్రహం మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి శతవిధాల అలా రుణపడి ఉంటామని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మండపేట కేవీఆర్ రామారెడ్డి, కోనసీమ జిల్లా. నేను గత 2000 సంవత్సరం మొదటి ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకు చక్రనామం కొబ్బరి బొండాలు అలంకరణప్రాయంగా చిత్రించి 25 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. సిల్వర్ జూబ్లీ. అలాగే నేను బతికినంత వరకు ఆ స్వామికి సేవ రూపంలో ఈ శంకు చక్రనామాలు కొబ్బరి బొండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. అలాగే మన రాష్ట్రం విడిపోయిన నుంచి ఒంటిమిట్ట దేవాలయానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల 2 రాష్ట్రాల్లో జరిగే స్వామివారి కళ్యాణానికి మెయిన్ టెంపుల్స్ యాదగిరిగుట్ట, అంతర్వేది, అన్నవరం, ద్వారకా తిరుమల, అన్నవరపాడు, వాడపల్లి, భద్రాచలం, రామతీర్థం, అలాగే చుట్టుపక్కల సచ్చివాడ, గొల్లమావిడాడ, అలాగే మిగతా మండపేట దేవాలయాలు కూడా నాకు శక్తి కొలది ఉచితంగా ఆ స్వామివారి కళ్యాణానికి పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఇలాగ తయారు చేసి శంకు చక్రనామం చిత్రించి మన రాష్ట్రంలో అందరూ బాగుండాలని, దేశంలో అందరూ పాడి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం 25 సంవత్సరాల క్రితం తలపెట్టడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో, ఆ రాముడు ఆశీస్సులతో నేను ఇంతవరకు ఈ 25 సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఎంతో భక్తి శ్రద్ధలతో 11 రోజుల నుండి నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఆ స్వామి ఆశీస్సులు అందరికీ, ఈ మండపేట ప్రజలందరికీ, జిల్లాలో ప్రజలందరికీ, రాష్ట్రంలో ప్రజలందరికీ, ఆ దేశంలో ప్రజలందరికీ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఈ కార్యక్రమం ఆ శ్రీరామచంద్రబాబు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.